నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్ 69 స్టాంజా 32 69వ కీర్తన 32వ చరణంలోని 2వ వాక్య భాగం చదివినట్లయితే, దేవుని వెదకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురు గాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరైతే ప్రభువును వెతుకుతారో, అనగా ఆయన సన్నిధిని ప్రార్థించువారుగా, స్తుతించువారుగా, ఆయన మాటలు చదివి ధ్యానించువారుగా, ఎవరైతే తమ సమయాన్ని దేవునికి వారు వెచ్చించేవారుగా ఉంటారో, నిశ్చయముగా వారి ప్రాణము తెప్పరిల్లుతుంది. అనగా తాము ఎదుర్కొనేటటువంటి బాధ, కష్టము, వేదన, వాటన్నిటి నుంచి కూడా విడుదల పొంది నూతనమైనటువంటి జీవితాన్ని, జీవమును, స్థితిగతులను ప్రతి ఒక్కరు కూడా పొందగలరు అనేటటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియపరచుటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితంలో జరిగిన సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 38 వర్స్ 1-3, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో యూదా ప్రజలకు రాజు అయిన హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలిగిన సందర్భంలో ప్రవక్త యెషయా ద్వారా ప్రభువారు అతనిని హెచ్చరించినటువంటి విషయాలను మనం చూస్తాం. అయితే ఆ మాటలు అతడు విన్న తర్వాత తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చదను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మరణమైపోవలసినటువంటి హిజ్కియా ఎప్పుడైతే ప్రభువు తట్టు తిరిగాడో, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు అతని ఆయుష్కాల దినాలను పొడిగించుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, పలు పరిస్థితులు మనలను నశింప చేయాలని చూసిన దేవుని వెతికే వారంగా ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తారు అనే విషయాన్ని ఈ సమయంలో తెలియచేయడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితంలో కూడా జరిగినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పౌల్ సెకండ్ ఎపిస్టల్ టు కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 8-9. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలలో, అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటున్నాను, అందుకు నా కృప నీకు చాలును అని ప్రభువారు ఇక్కడ వాగ్దానం చేయటం మనం గమనించగలం. ఎప్పుడైతే ఈ మాటను అతడు విన్నాడో, అదే వచనం అంటున్నాడు కదా, నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని చెప్పి ఇక్కడ తెలియజేయటం మనం గమనించగలం. లోకంలో మనం ఎదుర్కొనేటటువంటి పలు సమస్యలను గురించి ఎక్కడ వెతికినా కానీ మనకు సమాధానం దొరకదు. యేసు క్రీస్తు ప్రభునొద్దకు వచ్చి మనం వెతికినట్లయితే మన ప్రాణానికి, మన ఆత్మకు, మన శరీరానికి, మన పరిస్థితులకు ప్రభువే మేలు కలుగు చేస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నిశ్చయముగా మా ప్రియుల స్థితిగతులు నూతన మగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరచండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ముందున్న కాలమంతా మీ కృపాక్షేమం దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమెన్.